చెప్తున్నారండి. పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశానికి దండయాత్రకు పోయాడు అని. ఎస్, పవన్ కళ్యాణ్ గారు సినిమాలో చెప్పినట్టుగా అన్న అడిగేస్తే మాస్, అన్న మాట చేస్తే మాస్. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా మీడియాకి పెద్ద వైరల్ అవుతుంది. ఆయన ఫోన్ ఎత్తకపోయినా వార్తే, ఫోన్ ఎత్తినా వార్తే. ఎందుకంటే ఆయన గ్లామర్ హీరో, ఒక సినిమా హీరో. ప్రజలు చూస్తారు, ప్రజలు ఆలకిస్తారు. మనం డిబేట్ చేసినా కూడా ఆలకిస్తారు. బాగా దూరం వచ్చేసిందిగా బాలకోటయ్య గారు ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి దూరం వచ్చిందంటే ఏమీ ఉండదు. రేపు ఆయన దక్షిణ భారత్ నుంచి రాగానే చంద్రబాబు నాయుడు గారిని కౌగులించుకుంటారు. కాకపోతే విషయం ఏంటంటే జనసేన ఒక పార్టీ, దాని సిద్ధాంతం వేరు. తెలుగుదేశం పార్టీ ఒక పార్టీ, దాని సిద్ధాంతం వేరు. కేవలం పరిపాలనా విభాగంలోనే వీళ్ళు ఉమ్మడిగా పొత్తు పెట్టుకుని కలిసి ఉండాలి. నేను ఒక్క మాట చెప్తానండి, కూటమి పార్టీలు గెలవలేదు ఆంధ్రప్రదేశ్లో. కూటమి పార్టీలను ప్రజలు గెలిపించారు. ప్రజలు ఎందుకు గెలిపించారంటే ప్రజలకు 5 ఏళ్ళు ఊపిరి ఆడలేదు, ఊపిరి ఆడిస్తారని గెలిపించారు. అందుకని ఏ కూటమి పార్టీ ఏ భాషల మీద, యాసల మీద, ప్రమాణాల మీద గెలిచిందో ఆ ప్రమాణాలను నెరవేర్చే దిశగా వడివడిగా కానీ నెమ్మదిగా కానీ అడుగులేస్తే ఈ ప్రభుత్వం బాగుంటుందని జగన్ గారు కూడా ఆ మాట అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు మాట తప్పకుండా సూపర్ 6 పథకాలు అమలు చేస్తే మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారి మాటే చెప్తున్నా, ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల ఆశలకే బాసటగా ఉంటే తిరిగి మళ్ళీ జీవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా లేరు కాబట్టే జీవించలేదు. కాకపోతే ప్రతిపక్ష పార్టీగా ఆయన మాట్లాడొద్దని మనం అనం. ఆయన 4 గోడల మధ్య మాట్లాడినా, 4 గదుల మధ్య మాట్లాడినా, అసెంబ్లీకి పోయినా పోకపోయినా అది ఆ పార్టీ ఇష్టం, ఆయన విధానం ఇష్టం. ప్రజలు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోయినా పర్వాలేదని ప్రజలు అనుకుంటే ఓకే, లేదు వెళ్ళాలి, అది బాధ్యత, ఇతను తప్పు చేస్తున్నాడు అని అంటే అప్పుడు మళ్ళీ వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అందుకని నేను అనేది ఏంటంటే మీరు అడుగుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి పెద్ద ఎత్తున మీడియా సమావేశాలు పెడుతున్నారు, 10 మందిని తెస్తున్నారు. ఒకటే మాట అండి ఆయనది, పెద్ద ఎత్తున మీడియా సమావేశాలు కాదు, బాలకోటయ్య గారు ఐడెంటిఫై చేసిన వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ఏం ఫాలో అయిందో వీళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు అంతే. ఒక మాట ఏంటంటే వాసుదేవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆశ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు జరపలేడు, ఎట్టి పరిస్థితిలో జరగదు. ఎందుకంటే రాష్ట్రంలో ఆ డబ్బులు లేవు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత మళ్ళీ నన్ను అధికారానికి దగ్గర ఉంటుంది. ఆ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ నేను జగన్ 2 అమలు జరిపేసి 30 ఏళ్ళు అధికారంలో ఉంటున్నాను. 2 అంశాలండి ఇప్పుడు. అవన్నీ పక్కన పెడితే రఘురామ గారి ఎపిసోడ్ ఏంటండి? ఎందుకు అలా ఋతురాగార సీరియల్ లాగా అలా సాగదీస్తూ వస్తుంది ప్రభుత్వం? ఆయనకి న్యాయం చేయొచ్చు కదా. ఆయనకే న్యాయం జరిగినప్పుడు ఒక కామన్ మ్యాన్కి న్యాయం జరుగుతుందని ఎవడనుకుంటాడండి? మీకు రఘురామకృష్ణరాజు గారిది ఒక ప్రత్యేకమైన మనస్తత్వం అండి. నేను అనక తప్పదు. రఘురామకృష్ణరాజు గారికి ఎమ్మెల్యే సీటు రానప్పుడు కూడా, ఎంపీ సీటు రానప్పుడు కూడా నేను హైదరాబాద్ వెళ్ళా. ఆయనకి సీట్ ఇవ్వాలని